వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ అండి. విజ్ఞాన్ గారు, ఇప్పుడు సినిమా వార్తల విషయానికి వస్తే మంచు విష్ణు ఎప్పటి నుంచో సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. మంచి సినిమాలు తీసినా సక్సెస్ కావట్లేదు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం మంచు విష్ణు విషయంలో ముఖ్యంగా ఎటువంటి నెగిటివిటీ ఉంది బయట అనేది. సరే, ఈసారి భారీ ప్రాజెక్టు భక్త కన్నప్ప చేస్తున్నారు. సో దానికి భారీ తారాగణం, భారీ పెట్టుబడులతో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు? లేటెస్ట్గా కూడా మనకి అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి మీరు చెప్పండి. కన్నప్ప యాక్చువల్గా 100 కోట్ల పైన పెట్టి తీస్తున్నారు సినిమాని. మరి 100 కోట్ల మార్కెట్ మంచు విష్ణుకు ఉందా అంటే లేదు. సో మార్కెట్ పక్కన పెట్టేస్తే అందులో వేరే భారీ తారాగణాన్ని పెట్టి మార్కెట్ హైప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్ మనకు వచ్చిన న్యూస్ ఏంటి, దీంట్లో ప్రభాస్ శివుడిగా ఉంటారు, నయనతార పార్వతి గెటప్ వేస్తుంది. సో ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు. అలాగే కన్నడ శివకుమార్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఇటు నుంచి మోహన్ లాల్ గారు ఉన్నారు. ఇలాంటి వార్తలు వచ్చాయి. సరే, బాగానే ఉందిలే, భారీ తారాగణం బాగానే పెడుతున్నారు. ఇంకా తమిళ నుంచి కూడా పెద్ద మహామహులు నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంది. దీనికి కొంచెం హైప్ వచ్చింది, పర్వాలేదు, మార్కెట్ స్ట్రాటజీని అందుకుంటుంది అనుకునే లోపు ఒక చిన్న షాక్ ఇచ్చింది. ఏంటంటే టీం నిన్న దీంట్లో శివుడిగా నటించేది అక్షయ్ కుమార్ అని చెప్పింది. అక్షయ్ కుమార్ అప్పుడెప్పుడో కన్నడ సినిమా ఎప్పుడో చేశాడు, తర్వాత మొన్న రోబో 2 చేశాడు. మరి సౌత్లో ఇప్పటిదాకా అయితే చేయలే. అయితే రీసెంట్లీ ఓ మై గాడ్ 2లో శివుడి పాత్ర వేశాడు. ఆ గెటప్ అందరినీ బాగా నచ్చేసింది. సో శివుడు అంటే ఇలా ఉండాలి అనే ఆహార్యము నచ్చింది జనాలకి. సో సేమ్ అదే గెటప్ని దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా లెవెల్లో కొంచెం మార్కెట్ కోసం. ఇది వార్త మంచిదే యాక్చువల్గా. అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యాడు కన్నప్పలో అనే వార్త అందరికీ బాగానే ఉంది. కాకపోతే డైజెస్ట్ కాని విషయం ఏంటంటే, ఇంతకుముందు ఆ పాత్రలో మనం ప్రభాస్ని ఊహించుకున్నాం. ఇప్పుడు చాలా మంది యానిమేటెడ్ ప్రభాస్ని కూడా తయారు చేసి శివుడిలో బాగా వైరల్ చేశారు. ఇప్పుడు ఆయన లేడు అనే వార్త వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ప్రభాస్ ఉంటాడు దీంట్లో ఒక చిన్న పాత్ర. ఎందుకంటే కన్నప్ప అనేది మన కృష్ణంరాజు గారి ఎమోషన్. ఆయన పలు సందర్భాల్లో ఈ సినిమా కనీసం దీంట్లో ప్రభాస్ ఒక పార్ట్ అయినా బాగుండని. భక్త కన్నప్ప సినిమా గోపీకృష్ణ వాళ్ళ సొంత బ్యానర్ మీద సినిమా, సొంత బ్యానర్. సో అసలు ఏదో ఒక రూపంలో చిన్న పార్ట్లో అయినా ప్రభాస్ని దీంట్లో పార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు వీళ్ళకి అనిపించిన నందీశ్వరుడు గెటప్లో ప్రభాస్ ఉంటారు అని ఇంకో వార్త. అదేంటి, ప్రభాస్ అంత చిన్న క్యారెక్టర్ ఎందుకు చేస్తాడు? ఇప్పటివరకు ఏ స్టార్ హీరో నందీశ్వరుడు గెటప్ ఎలా ఇప్పటివరకు కూడా. శ్రీ మంజునాథ సినిమా చూసినా కూడా అందులో నంది భృంగి లాగా ఎవరో చిన్న క్యారెక్టర్లే ఉన్నారు. సో పెద్దగా ఏం అనిపించలే. అయినా పాత్రకి దీంట్లో అసలు కన్నప్పలో శివుడు మెయిన్ ఇవన్నీ ఉంటాయి. నందీశ్వరుడి పాత్ర ప్రభాస్కి ఇస్తే దానికంటూ ఒక ఎలివేషన్ ఉండాలి. అంత ఎలివేషన్ ఏముంది ఆ పాత్రకి అనే కొత్త సందిగ్ధంలో జనాలు ఉన్నారు. అసలు దానికి ప్రభాస్ సూట్ అవుతాడా లేదా కూడా తెలియట్లా. అయితే అసలు విషయం ఏంటంటే, మంచు విష్ణు దీంట్లో ప్రభాసే శివుడు అని కావాలని వైరల్ చేయించి మార్కెట్ పొందాడేమో అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. అంటే జనాల్లోకి ఈజీగా రీచ్ అయిపోతుంది కదా, కన్నప్ప ప్రభాస్, అప్పుడెప్పుడో ప్రభాస్ అని అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు షూటింగ్ అంతా కూడా ఒక విషయంలో మెచ్చుకోవాలి, షూటింగ్ అంతా ఫారిన్ లో చేస్తున్నాడు. అంటే అసలు లీక్లు లేవు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఫోటో పెడితే తప్ప మనకి ఇప్పటివరకు ఒక్క లీక్ అనేది ఉండదు. అక్కడికి వెళ్ళి ఎవడు లీకులు చేయడు కదా. మన ఇండియన్స్ ఎవరో ఒకరో ఇద్దరు అక్కడ ఉంటే కనుక చూస్తే ఏమన్నా పెట్టే వాళ్ళు ఉంటే పెట్టొచ్చేమో, కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎప్పుడు ఆ పనులు చేయరు. ఇప్పటిదాకా చూడలే మనం అలాంటి పనులు చేసిన వాళ్ళని. సో ఫారిన్ లో షూట్ చేస్తున్నారు, అక్కడే అడవి గిడివి ఆ సెట్లు గిట్లన్నీ అక్కడే చేస్తున్నారు. 100 కోట్ల పైగా బడ్జెట్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికి 6 నెలలు అయింది వాళ్ళు ఫారిన్ వెళ్ళి. అయినా 6 నెలలు అంటే ఈజీగా అయిపోతుంది. ఆ ఖర్చులే ఉంటాయి 50 కోట్లకు పైన. ఇక మళ్ళీ ఏం చేస్తున్నారో చూడాలి. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యాడు ఈ సెట్స్ లో. వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు. మోహన్ బాబు అండ్ విష్ణు అండ్ అక్షయ్ కుమార్ కలిసిన ఫోటో ఒకటి పెట్టి హీఈస్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాడు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ విషయానికి వస్తే అక్షయ్ ఉన్నాడు కాబట్టి హిందీలో వర్కౌట్ అవుతుంది, అండ్ మోహన్ లాల్ ఉన్నాడు కాబట్టి అటు వర్కౌట్ అవుతుంది, ఈయన శివరాజు ఉన్నారు కాబట్టి ఇటు వర్కౌట్ అవుతుంది. తమిళం నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ అఫ్ కోర్స్ ఆవిడ ఉన్న సినిమాలన్నీ హిట్ ఇప్పటిదాకా మంచి పవర్ఫుల్ పాత్రలు చేస్తుంది. అండ్ ఇంకా ఎవరో ప్రముఖులు ఉన్నారని తెలుస్తుంది.
హీరోయిన్ విషయం అయితే ఇప్పటిదాకా బయటికి రాలా, రివీల్ చేయలే ఇంకా రివీల్ చేయాల. అండ్ ఇన్ కేస్ ఒకవేళ నిజంగా అనుకున్నట్టు ప్రభాస్ అండ్ నయనతార ఉండుంటే ఇది సినిమా లెక్క ఇంకోలాగా ఉండేది. 100 కోట్లు ఈజీగా వచ్చేది, పెద్ద విషయం కాదు, ప్రీ బిజినెస్. మరి వీళ్ళు ఎందుకు చేయలేదు, లేదా ప్రభాస్ ఒప్పుకోలేదో, లేకపోతే ఆ పాత్రకి వీళ్ళు డిజైన్ చేసిన తీరు ఆయనకు నచ్చలేదేమో, లేదా ఈయనకు కూడా కుదరకపోయి కూడా ఉండొచ్చేమో, వేచి చూడాలి. బట్ ఓవరాల్ గా అయితే అక్షయ్ కుమార్ శివుడు అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక పక్కన మంచు లక్ష్మి కూడా ఒక మూవీ చేస్తుంది, లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది, అగ్ని శిఖర్ అంటే అగ్ని నక్షత్రం అని. సో మంచు మనోజ్కి వచ్చేసేమో మూవీస్లో చేయట్లేదు, పొలిటికల్గా భూమా అఖిలే ప్రియం చేసుకున్న తర్వాత ఆ రూట్లో ఉన్నాడు. విష్ణు వచ్చేసి కంటిన్యూ ఫ్లాపులతో ఉన్నాడు, సినిమా కలెక్షన్స్ లేవు. ఈ పరిస్థితుల్లో 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి కన్నప్పని తీయటం, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మోహన్ బాబు గారు క్రియేట్ చేసుకున్నటువంటి మార్కెట్ కానీ ఆ ఇమేజ్ని కానీ వీళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు? విష్ణు ఇంతకుముందు కూడా ఒక భారీ తప్పులే చేశాడండి. అంతకుముందు ఆయన సన్ ఆఫ్ ఇండియా సినిమా బాగానే ఉంది, డైమండ్ రత్నబాబు బాగానే అనుకున్నాడు, కాకపోతే ఏదో చిన్నగా వర్కౌట్ అవ్వాల. సరే పోనీలే, పెద్ద విషయం ఏం కాదు. మోహన్ బాబు గారికి ఆ వయసులోనూ కూడా ఇంకా సోలోగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడంటే గొప్ప విషయమే అనుకుందాం. విష్ణు అంతకు ముందు కూడా మోసగాళ్ళు అని ఒక సినిమా చేశాడు, అది కూడా 100 కోట్లు అని చెప్పారు. అది అట్టర్ ఫ్లాప్, ఒక్కరోజు కూడా ఆడలా సినిమా, చాలా దారుణమైన ఫ్లాప్ అన్నమాట. ఉన్నారు. అయితే ఈయనకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా చావట్లా. విష్ణుకి నన్ను అడిగితే జిన్నా లాంటి సినిమాలు బాగా ఉంటాయి, అంటే తక్కువ బడ్జెట్లు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. వీళ్ళు ఇంతకుముందు కూడా చేశారు, ఆచార్య అమెరికా యాత్ర, ఆడో రకం ఈడో రకం ఇట్లాంటి సినిమాలు చేశారు కదా, అవి వర్కౌట్ అవుతాయి. 10 కోట్ల 5 కోట్లలో తీసేస్తారు, పర్వాలేదు. ఒక కొద్ది గొప్ప హిట్ ఆఫ్ తెచ్చుకున్న శాటిలైట్ ఆ రేట్లు ఈ రేట్లకు 10 కోట్లు వచ్చేస్తాయి, సింపుల్ గా తీసుకోవచ్చు, ఆ మాత్రం మార్కెట్ ఉంది. ఈయన కావాలని హాలీవుడ్ లెవెల్లో పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తే నన్ను అడిగితే ఇంకో పోతాయి, అట్లా డబ్బులు అలా కరిగిపోతా ఉంటాయి. ఇప్పటికీ జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇన్ని ఫ్లాపులు చేసినా ఇంకా 100 కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ వెరోనికా ఏమన్నా తెస్తుందా అక్కడి నుంచి, వీళ్ళు ఏమన్నా పెట్టుబడులు పెడుతున్నారా అనేది ఒక వార్త. కానీ ఆ శ్రీ విద్యానికేతన్కి వచ్చిన డబ్బులన్నీ వీళ్ళు గంగలో కలిపేస్తుంటే ఇట్లా ఉంది. అండ్ ఇంకోటి మళ్ళీ మర్చిపోయా, మాస్ ఓషన్ డబ్బులతో ఏమైనా సినిమాలు తీస్తున్నారన్న డౌట్ కూడా ఉంది. అంత ఈజీ కాదు, అంత బడ్జెట్ ఉండదు, అట్లాంటి అపోహలు ఉన్నాయి బయట. అదంత ఈజీ కానీ విషయమే లేదు, ఎవరు ఊరుకుంటారు కానీ అట్లా ఉంది. అంటే వీళ్ళకేమో రాబడి కనబడట్లా, పెట్టుబడులు మాత్రం కోట్లు 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 పెట్టేస్తున్నారు. మళ్ళీ ఫారిన్ లలో చిత్రీకరణలు ఇప్పుడు ఇక్కడ కూడా చేయొచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీలో చేసినా నీకు 50 కోట్లు మిగులుతాయి. వీళ్ళు 6 నెలల నుంచి ఫారిన్ లో ఉన్నారు, అయినప్పటికీ కూడా అంటే కొంత ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? తవ్విన కొద్దీ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అనే ఒక డౌట్ ఉంది బయట. పోనీ లక్ష్మికి ఏమైనా మార్కెట్ ఉందా అంటే అది లేదు, ఆమె కూడా భారీ సినిమాలు తీసేస్తుంది. మనోజ్ ఒక్కడే కొంచెం సైలెంట్ గా ఉన్నాడు, ఆయన సినిమాలు డబ్బులు లేకనే ఆగిపోతున్నాయి. అహం బ్రహ్మాస్మి కానివ్వండి, ఇంకోటి ఏదో సినిమా కానివ్వండి, డబ్బులు లేకే ఆగిపోతున్నాయి, పెట్టుబడులు లేక. ఆయనకేమో పెట్టుబడులు రావట్లా, వీళ్ళేమో పనికిమాలిన కథలన్నీ తీసేసి లక్షలు కోట్లు పెట్టేస్తున్నారు. జనాలకి ఇంకా ఒక డౌట్ అనేది ఉంది, ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళు. ఇది అండి మంచు విష్ణు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించిన వివరాలు. ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుకుందాం. మరో విషయంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.